నమస్తే సార్, నాకు చిన్న హెల్ప్ చేయండి సార్. మీరు చేసే సినిమాలో నాకు ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ ఇప్పిస్తే. తప్పకుండా కలుద్దాం. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. రేపు డైరెక్టర్ గారు వస్తున్నారు. రే, డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు రేపు నుంచి నన్ను షూటింగ్ రమ్మన్నారా. సూపర్ రా, మనోడు మొత్తానికి సాధించాడు. నువ్వు గ్రేట్ రా చిచ్చా. మరి మేము పర్లేదురా, నేను జాయిన్ అయిపోయి తర్వాత మీ ఇద్దరిని లాక్కుంటాను రా. వీళ్ళేనా ఆడిషన్కి వచ్చింది? అవును సార్, వీళ్ళే. డైలాగ్స్ చూసుకున్నారు అందరూ? చూసుకున్నాం సార్. ఓకే, దా నువ్వురా. రండి. రే, ఫ్రేమ్ పెట్టుకో. ఓకే సార్. పేరేం పేరు? నీ పేరు? సందీప్ సార్. రేయ్, నువ్వెంత, నీ లెక్కెంత? లెక్కేంట్రా? లెక్కేంటి? లైఫ్ డైలాగ్ చూసుకోలేదా? సరిగ్గా చెప్పు. చిన్న డైలాగ్కి ఒక పక్క వాటాచులు. రేయ్, నువ్వెంత, నీ బతుకెంత? అంబానీ లాంటోడిని, అంబికా కృష్ణ కంటే గొప్పవాడిని నేను నీ ఎదురుగా నుంచొని మాట్లాడుతుంటే నువ్వు కూర్చొని మాట్లాడతావా? కోన్ తీసుకో. అదేనా సార్? ఇంకెందుకురా, నన్ను కూడా పిలిచేయి. నీ పక్కన నిలబడుకొని ప్రాంప్టింగ్ ఇస్తా ఉంటావు నువ్వు యాక్టింగ్ చేసేటప్పుడు. నీ రే పక్కవా. రే, నెక్స్ట్ ఎవరు? నువ్వురా. చెప్పు. డైలాగ్ మర్చిపోయాను సార్, చెప్పలేను సార్. ఇంకెందుకు వచ్చావు ఆడిషన్కి? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్. ఎందుకు వచ్చావురా? ఎవరైనా కనిపిస్తే ఫోటో దిగిపోతామని వచ్చావా? సరే. వీడియో రా వచ్చి డైలాగ్ మర్చిపోయాను అంటాడు. అవును సార్, కొత్త వాళ్ళు కదా. ఎవరయ్యా? మీ బాబు ఏమైనా ఆడిషన్కి వచ్చాడా? లేదు సార్, నేనే వచ్చాను. నువ్వేనా? చెప్పు. రేయ్, నువ్వెంత, నీ లెక్కెంత? లెక్కేంట్రా? డైలాగ్ చూసుకోలేదా? చూసుకున్నాను సార్. చెప్పు. రేయ్, నువ్వెంత, నీ లెక్క? ఫస్ట్ ఆ పరిగెత్తున్నావు ఆపి. ఏం కబడ్డీ ఆడుతున్నావు నువ్వు? లేదు సార్. డైలాగ్ అది ఇదే. డైలాగ్ కోళ్ళు పట్టి వాళ్ళకి ఏంటిది? డైలాగ్ చెప్పు. రేయ్, నువ్వెంత, నీ లెక్కెంత? మళ్ళీ లెక్కేంట్రా? నీ అబ్బా జీవితం లైఫ్. సార్ ఇప్పుడు కరెక్ట్ చెప్తాను సార్. మరి ఇందాక కావాలని చెప్పావా? లేదు సార్, ఇప్పుడు చెప్పు. రేయ్, నువ్వెంత, నీ లైఫ్ ఎంత? అంబికా కృష్ణ లాంటోని. ఏంట్రా? ఏంటిదే? టిఫిన్ చేసి వస్తావా? ఉదయాన్నే చేసి వచ్చాను సార్. మరి ఏమైతే చెప్పు డైలాగు. నువ్వెంత, నీ లైఫ్ ఎంత? అమ్మా నీ కంటే గొప్పవాడిని, అంబికా కృష్ణ లాంటోని. రే, ఇంకెవరున్నారా? చెప్పు. చెప్పు. రేయ్, నువ్వెంత, ఆగరా, రోల్ చేయనీరా. రెడీయా? రేయ్, నువ్వెంత, నీ లైఫ్ ఎంత? రవితేజ లాంటోడిని, అంబికా కృష్ణ. సారీ సార్. మధ్యలో రవితేజ ఎందుకు వచ్చాడ్రా? సారీ సార్. నీ ఇష్టం రా హీరో డేట్లు అంటే. ఒక హీరో డేట్లు పట్టుకోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? తెలీదు సార్. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తావేంట్రా దీంట్లో? అంబానీ. ఓకే సార్. రేయ్, నువ్వెంత, నీ లైఫ్ ఎంత? అంబానీ లాంటోడిని, అంబికా కృష్ణ కన్నా గొప్పోండి. నీ నించొని మాట్లాడుతుంటే నేను కూర్చొని మాట్లాడతావా? కోన్ కిస్కా గొట్టంగా. రే, మధ్యలో ఉన్న రెండు లైన్లు ఎవడు చెప్తాడ్రా? ఎవడు చెప్తాడు? సారీ సార్. రే, నువ్వు ఆడిషన్కి వచ్చావా? పో, రేపు రా పో. రే, వీళ్ళెవరు సెట్ గారు కానీ డైరెక్టర్కి ఎవరు రాలేదనే చెప్పు. ఓకేనా. మా ఫ్రెండ్ బంగారాజు నాడు ఉన్నాడు, వాడినే పిలిపిద్దాం. అరే వీరు, నీకు థ్యాంక్స్ రా. ఫస్ట్ టైంలోనే ఏఎస్ రవికుమార్ చౌదరి లాంటి పెద్ద డైరెక్టర్ దగ్గర మంచి రోల్ రికమెండ్ చేసావు. పైగా ఆయన డైరెక్ట్ చేసిన గోపీచందన్ యజ్ఞం, సాయిధరం తెచ్చి పెళ్ళా నువ్వు లేని జీవితం సినిమాలంటే చాలా ఇష్టం రా. ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్ రా చిచ్చా. రే, నీకు ఇదొక్క అవకాశం చాలరా నువ్వేంటో నిరూపించుకోవడానికి.
దీంట్లో కానీ నువ్వు సక్సెస్ అయిపోయావు అనుకో, ఆ తర్వాత హీరో, ఆ తర్వాత స్టార్ హీరో, ఆ తర్వాత నీ రేంజే మారిపోద్దురా. అప్పుడు కానీ నువ్వు నాకు డేట్లు ఇచ్చావు అనుకో, నైట్కి నేను స్టార్ డైరెక్టర్ అయిపోతాను రా. అదేంట్రా అలా అంటావు? నీకు కాకపోతే ఎవరికిస్తాను చెప్పరా డేట్లు? నీకు ఆల్ ద బెస్ట్ రచిచ్చా. థ్యాంక్స్ రా. రే నువ్వు ఎంతో మంది కొత్తగా వచ్చే హీరోలకి ఇన్స్పిరేషన్గా ఉండాలిరా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. రే అది నిన్న ముందు అనుకున్న సీన్ ఉంది కదా, దానికి ముందు ఏం జరుగుతుందంటే నువ్వు హౌస్లోకి అలా ఎంటర్ అవుతూ ఉంటావు. ఏ హాయ్, ఏంటి డైరెక్ట్గా షూటింగ్ గెటప్తో మా దగ్గరికి వచ్చేసావు? ఏం లేదు బాబు, జెమినీ టీవీ సీరియల్లో తమన్నా రేంజ్ లో గ్లామర్ రోల్ వచ్చింది. వావ్, సో ఇంటికి వెళ్తే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఈ గెటప్ చూపిద్దామని మీ దగ్గరికి వచ్చాను. సూపర్. అసలు నువ్వు విరగదీసేయి. ఫస్ట్ గుడికెళ్ళి దండం పెట్టుకుని కెమెరా ముందుకెళ్ళి నటనలో బీభత్సమైన నటన చేసి మహానటంత పేరు తెచ్చుకోవాలి నువ్వు. గ్లామర్ రోల్ అయితే నువ్వు మహానట్ అంటావేంటి? సర్లే, ఏదో ఛాన్స్ వచ్చింది కదా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓ టైం అయిందిరా. ఓకే బాయ్. ఓకే, ఓకే. బాయ్. టేక్ కేర్. ఓకే థ్యాంక్ యూ. పార్టీ ఇవ్వాలి మరి. తప్పకుండా. నమస్కారం సార్. నమస్తే. ఏమయ్యా షూటింగ్ బాగా జరుగుతుందా? షూటింగ్ బాగానే జరుగుతుంది. లొకేషన్ కూడా బాగానే సెట్ అయింది సార్. కానీ డైరెక్టర్ గారు లండన్లో ఉన్న ఫ్లైఓవర్ సెట్ వేసి దానిపైన ఫైట్ చేస్తే సూపర్గా ఉంటుందన్నారు సార్. అది మీకు చెప్పమన్నాడు సార్. ఏమిటి, లండన్ ఫ్లైఓవర్ మీద భారీగా సెట్ వేయడమా? ఓర్ని, ఎక్కడి డైరెక్టర్? అక్కడ ఉన్నారు సార్. అది కాదయ్యా, ఆడేమన్నా గుణశేఖర్ అనుకుంటున్నాడా? కాశీ సెట్ అన్నపూర్ణాలు వేయడానికి, హంపీ సెట్ రామానాయుడులో వేయడానికి? అలా రుద్రమదేవి సెట్ వేసే చెట్టు కిందకి చేరారు. వెళ్దాం పదండి సార్. మన మామూలు సినిమా కాదయ్యా, పాన్ ఇండియా లెవెల్లో ఆర్డినేటర్ పిలిపించి. నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారండి. టైంకి వచ్చారు, కూర్చోండి. ఇప్పుడే డిస్కస్ చేసుకుంటున్నాం పాన్ ఇండియా లెవెల్లో. ఏదో లండన్ సెట్ వేద్దామన్నారంట, సముద్రం సెట్ వేద్దామన్నారంట. లండన్లో ఫ్లైఓవర్ సెట్ వేసి దాని కింద సముద్రం సెట్ వేసి అక్కడ కనుక ఫైట్ సీక్వెన్స్ క్రియేట్ చేస్తే దీని అమ్మ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ బద్దలైపోతుంది. ఈ టైం బాగుంది సార్, బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అంతే. ఏమయ్యా, అసలు బుద్ధుందా నీకు? వెనకాల గొడవ ఏంటి? సార్ ఇక్కడ డైరెక్టర్తో మాట్లాడుతున్నా కదా, అన్నం తింటున్నావా గడి తింటున్నావా? సైలెంట్ గా ఉండమని చెప్పు. ఒరే నాగభూషణం, ఇటు దుబ్బుతుందన్నా మనం ఎందుకంటారు సార్, అని తిడతాను. మీరేం ఫీల్ అవ్వకండి సార్. సముద్రం సెట్ ఒక్కటే వేస్తే సరిపోద్దా, లేకపోతే లండన్ సెట్ మొత్తం వేద్దామా? ఒక్కసారి ఆలోచించండి మీరు. మనం పర్సనల్ మాట్లాడదాం. విల్ డిస్కస్. ఓకే, అంటే సీన్ హడావుడిలో ఉన్నాను కదా, నేను మళ్ళీ మాడతా మీతో. ఓకే. మాడతా సరే సరే, కలుస్తున్నాం. థ్యాంక్ యూ. పీనాస్ నా కొడక. చూపేంట్రా ఎక్కడ తప్పించుకుందా హీరోయిన్? నేను ఎక్కడ ఉంటే క్యారవాన్ అవ్వనంటే దానికి ఎవరు ఉన్నాడు దాంట్లో? డ్రెస్ చేంజ్కి వెళ్ళి వెళ్ళా పిలిచిరా పో. ఏంట్రా? ఏం లేదు సార్. సార్ పిలిచారంట. ఏం లేదురా, కాస్ట్యూమ్స్ రూమ్ లో ఏదో గొడవ అయినట్టుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు. సరే సార్. తొక్క తోలు జ్యూసు. సార్ ఒక నిమిషం సార్. రే ఎలా ఉంది గడప? అద్దరిపోయింది, చించి పడేసావు. రే కాస్ట్యూమ్స్ ఏదో గొడవ జరుగుతుందంట, నువ్వు వెళ్ళి మేనేజ్ చేయరా. నన్ను సారు పిలుస్తా ఉన్నాడు. నీకు ఎందుకురా టెన్షన్? నేనున్నాగా, నేను చూసుకుంటా కదా. థ్యాంక్స్ రా, జాగ్రత్త. ఏ బాబు, కాస్ట్యూమ్ నువ్వేనా? అవును సార్. ఏం గొడవ అండి ఇక్కడ? వీరు చెప్పాడు సార్. ఆ చివరి కూర్చుందే తెల్లగా ఉన్న అమ్మాయి ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకొని అంటుంది సార్. ఆ అమ్మాయా? అవును సార్, తనే సార్. సరే నేను చూస్తా. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకొని అంటున్నావంట. ఇదేం ప్రతివ్రత శిరోమణి సినిమా కాదు. ఆ రోజున అమ్మాయిలతో ఒక అబ్బాయిని తీసే సెక్స్ రాకెట్ సినిమా. అర్థమైందా? అలాంటి డ్రెస్సులు వేసుకుంటే మా ఇంట్లో తిడతారు సార్. ఆహా, అబ్బో, సినిమాలో వేషాలు వేస్తే ఏమన్నారు కానీ ఎక్స్పోజింగ్ డ్రెస్ వేస్తే మాత్రం తిడతారా? పుష్ప సినిమాలో ఏం చేసిందమ్మా? ఏం చేసింది? ఎక్స్పోజింగ్ చేసింది. ఇది సినిమా అమ్మా, డైరెక్టర్కి ఎలా కావాలంటే అలా మాత్రమే చేయాలి. అర్థమైందా? నేను ఎవరు తీసుకొచ్చారు? ఇంత రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని ఎవరు తీసుకొచ్చారు? మా కోఆర్డినేటర్. ఎవడాడు? అక్కడ చెప్తాను సార్. అలాగే. ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పండి సార్. మీకు చెప్పాగా. నువ్వేనా కోఆర్డినేటర్? అవును సార్, నేనే. ఆ అమ్మాయి మా క్యాండిడేటే.
ముందు చెప్పలేదా సినిమాలో ఎక్స్పోజింగ్ డ్రెస్ ఉంటుందని? ఏ ఊరు అమ్మాయిది? సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సార్. సరిపోయిందయ్యా. అందుకే తెలుగు అమ్మాయిలు ఛాన్సులు రావంటారు. వెళ్ళి డ్రెస్ వేసుకోమని చెప్పు. ఓకే సార్. వచ్చేస్తారు ఎర్ర బస్ ఎక్కి. సారీ సార్. సూపర్ ఉన్నావు తెలుసా. ఏ హీరోయిన్ చాలదు, ఇంత అందాన్ని నిలువను దాచుకోవచ్చా? కుర్రాలకి పిచ్చెక్కిచ్చే ఫిగర్ నువ్వు. ఈ డ్రెస్సులో నా దిమ్మ తిరిగి నీ బొమ్మ కనపడుతుంది అనుకో. అవును, ముందు డ్రెస్ వేసుకుని మారం చేసావు, ఇప్పుడు ఎలా వేసావు? ఛాన్సులు లేవు, ఫుడ్ లేదు, ఎదగాలని ఆశ, బతకాలనే కోరిక. గుడ్, నాకు నచ్చావు. 6 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పటికి చిన్న ఛాన్స్ వచ్చింది. కొడదాం, గోల్ కొడదాం. నా పేరు బంగారాజు. ఐఎమ్ సువర్ణ.